శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం డెప్పిల్లి గోనపుట్టగలో శనివారం క్షుద్ర పూజలు తీవ్ర కలకలం రేపాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని చెల్లమ్మ చెరువు నుంచి నీలపు పుట్టగు గ్రామానికి వెళ్లే దారిలో ఈ పూజలు చేసిన ఆనవాళ్లున్నాయి. గమనించిన గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా గ్రామంలో ఈ తరహా క్షుద్ర పూజలు కనిపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పితాశ్రీ ప్రజాపిత బ్రహ్మ బాబా 57వ పుణ్యస్మృతి దినము బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే నానుడి ప్రకారం మనం కాల చరిత్రను పరిశోధించినట్లయితే సృష్టికర్త బ్రహ్మ అని పిలువబడేవారు ఎవరు, ఏ కాలం నాటి వారు, వారి కర్తవ్యం, గుణగణాదులను స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రజాపిత బ్రహ్మపురాణ ప్రసిద్ధి, చరిత్ర ప్రసిద్ధి, లోక ప్రసిద్ధిగాంచిన ఏకైక మొదటి మానవుడు. కలియుగ పతిత సృష్టి అంతము ఆధ్యాత్మిక క్రాంతితో ఒక వినూత్న విప్లవ రూపంలో ప్రారంభమైంది. ప్రజాపిత బ్రహ్మబాబాతోనే. మొదట సృష్టి అనేది బ్రహ్మతోనే ప్రారంభమైందని, బ్రహ్మే ప్రారంభించాడని అంటారు. బ్రహ్మకి కూడా పునర్జన్మలు ఉన్నాయని, జనన మరణ చక్రంలో తిరుగుతారని అంటారు. సృష్టికి మొదటి మానవుడైన ఆదిదేవ్ బ్రహ్మ దేవుణ్ణి గడ్డాలు మీసాలతో శ్వేతవస్త్రధారిగా అతి సాధారణ రూపంలో చూడడానికి గల కారణం ఇదే. లేఖరాజ్ అనే శారీరక నామధేయం కలిగిన బ్రహ్మబాబా సింధు హైదరాబాద్ ప్రాంతంలో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో 1876లో జన్మించారు. బాల్యం నుండి సద్గుణ రాశి అయ్యి వ్యాపార దక్షత, కలుపుగొలుతనం, నిరంతర పరిశ్రమ చేసే స్వభావం వలన లేఖరాజ్ భారతదేశంలోనే 1930 నాటికి సుప్రసిద్ధ వజ్రాల నగల వ్యాపారిగా అయ్యారు. కలకత్తా, బొంబాయి, వారణాసి తదితర ప్రాంతాలలో తమ వ్యాపారాన్ని విస్తరించారు. దాదా లేఖరాజు గారు ధార్మిక వ్యక్తిత్వం కలిగి ధార్మిక సిద్ధాంతాలను తమ నిత్య జీవితంలో ఖచ్చితంగా ఆచరించేవారు. సకల తీర్థ స్నానాలను దర్శించి 12 మంది గురువులతో ప్రతిరోజు సత్సంగం చేయుచుండేవారు. వారి 60 సంవత్సరాల నాటికి వారి అంతర్గతంగా అనేక ప్రకారాల ఆధ్యాత్మిక పరివర్తన కలిగి జనన మరణ రహితుడైన నిరాకారుడైన శివ భగవానునికి, భగవంతుడైన పరమాత్మ శివునికి ఆధార రథమైనారు. దీక్షితన జరిగిన ఈ కార్యక్రమంలో మరి సోమేశ్వరి అక్కయ్య గారు, మరి ఇతర అక్కయ్యమ్మలు, అలాగే మా సోదరుడు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ సీనియర్ పాత్రికేయులు ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారు, డింపుల్ టేనా ఇద్దరు కూడా నేషనల్ ఆర్టిస్టులు, వాళ్ళిద్దరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమంత్ కత్రి గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని పండుగల విశిష్టతలు ప్రజలకు తెలియజేయాలి. అందరూ కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ముందుకెళ్ళాలి. అందులో భాగంగానే మానసిక ప్రశాంతతకు అవసరమయ్యే మెడిటేషన్ కానీ, రాజయోగా కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వారితో చేయించి తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజంలో వారు కూడా
ఒక సేవాపరులుగా అగ్రగామిగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో మౌంట్ ఆబు కేంద్రంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో కూడా కలిసి వచ్చే అన్ని సంస్థలను కలుపుకుంటూ అందులో జర్నలిస్టులను కూడా ప్రధానంగా ముందు వరుసలో పెడుతూ మరి జర్నలిస్టుల భాగస్వామ్యంతో కలిసి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా బ్రహ్మకుమారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వారి అన్ని పండుగలు కూడా జర్నలిస్టులతోనే స్టార్టింగ్ రమక్కయ్య గారు ప్రారంభిస్తారు. అలాగే గత మనం 12-13 ఏళ్ళు బట్టి కూడా వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాలు ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వహించుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ఉగాది అయినా, వినాయక చవితి అయినా, ఏదైనా సరే, రక్షాబంధన వేడుకలైనా ఇవన్నీ కూడా అక్కయ్యమ్మ గారు ఖచ్చితంగా ముందు జర్నలిస్టులకు చేసిన తర్వాత వివిధ ప్రభుత్వ రంగ సంస్థ కార్యాలయాలకు వెళ్ళి మరి మన హేమంత్ కత్రి గారు లాంటి వారిని కలిసి వాళ్ళకి కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. మరి ఇటీవల 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, మంత్రి లోకేష్ గారిని కలిశారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వాళ్ళందరినీ కలవడం ఎందుకంటే వాళ్ళందరినీ కలిసిన తర్వాత వారు చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియజేయడంతో పాటు అదే వారు కూడా ఒక సలహా ఇస్తూ వారిని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని మనము అవ్యక్త స్థితిలో, మెడిటేషన్లో, ధ్యాన స్థితిలో వారిని మనం కలవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో వారు సూక్ష్మవతనం నుండి అందరికీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవాత్మలందరికీ కూడా గతి సద్గతి ఇవ్వడం కోసం, దుఃఖాన్ని హరించడం కోసం అనేక రకాల భగవంతుడి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ఈరోజు ఆయన యొక్క సంస్మరణ దివస్ని సమర్థ దివస్గా మనం స్మృతి దివస్, సమర్థ దివస్ అంటారు. అంటే వారి చరిత్రని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన లోపల కూడా సమర్థత అనేది వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి దగ్గర ఏ గిఫ్ట్ తీసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను చంద్రబాబు పక్కన పెట్టాడో ప్రజలకు స్పష్టం చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని తాకట్టు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి హైదరాబాద్ను ఈరోజు గిఫ్ట్ కోసం లిఫ్ట్ను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక గిఫ్ట్ కోసం పనంగా పెట్టిన నీచమైన చరిత్రను మనము గమనించవచ్చు. మొదటి నుంచి ఈయన వ్యవహారమే మోసం. ఈయన మోసం చేయడంలో మనము మోసం అంటేనే నక్కను గుర్తు చేసుకుంటాం. నక్కకు నామాలు పెట్టే గుంతనక్క చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూనే రావటం జరిగింది. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది, ప్రజలలో ఆయన గౌరవించబడతాడు అన్న ఒక దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దుశ్చర్యకు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యేక హోదా విషయంలో ప్యాకేజీని చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఆ ప్యాకేజీని ఆయన పోలవరం ప్రాజెక్టుగా మార్చుకొని దాన్ని మళ్ళీ ఏటీఎంగా వాడుకున్న నీచ చరిత్ర, దాన్ని స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే ఈ మాటను చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు ఏటీఎంగా పోలవరాన్ని ఉపయోగించుకున్నాడంటే ఈరోజు స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇద్దరు కలిసి ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ని జరగకుండా చంద్రబాబు నాయుడిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాను అనే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానమంత్రి, ప్రత్యేక హోదాను ప్రధానమంత్రి చెప్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది దీంట్లో చాలా గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ కోసం
గిఫ్ట్ తీసుకోలేదు అంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టైనా దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ ఇచ్చినది చంద్రబాబు నాయుడే అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త మండా సాల్మన్ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన స్పష్టం చేశారు. ఒక చిన్న మాట అన్నా పడే పరిస్థితిలో లేరు. ఏమన్నాడు మొన్న? గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు. అక్కడెక్కడ నాకు కడితే ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా. నిజంగా నా పర్సనల్ ఒపీనియన్, గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు, ఆయన 5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా? మా ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా? ఇది ఈరోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా. అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాక. ఆ రెడ్ బుక్ వల్లే ఈరోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. అసలు ఎక్కడన్నా చూసామా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోలికి, పిల్లల జోలికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈ రోజు ఒకడు పాపం ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు. మరి మా పల్నాడులో అయితే ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం, నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముందా సాల్మన్ ని కూడా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు. అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీదకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని ఇంటికి వచ్చినటువంటి అతన్ని మరి ఏ విధంగా టీడీపీ వాళ్ళు హత్య చేశారో మనమంతా కూడా చూస్తా ఉన్నాము. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఎవరైతే ఒక దళితుడిని ముందా సాల్మన్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేశారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ పోలీసులు గాజువాకలో ఎన్టీఆర్ వర్ధంతికి ఏర్పాట్లు. ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహణ. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించనున్నారు. గాజువాకలో ఎన్టీఆర్ వర్ధంతికి ఏర్పాట్లు. ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహణ. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డు నుంచి పార్టీ అభిమానులు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని కోరారు. అదేవిధంగా వార్డుల్లోని తెదేపా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు ఎన్టీఆర్కు నివాళులర్పించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు బైపిల్లి గాంధీ, సింగూరు ఆనంద్, గణపతి, దేముడు, రాజు, వెంకటేశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలన చాటిన వ్యక్తి,
సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజమే దేవాలయము, పేదవాడే దేవుడు అనే రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి సువిశాల భారతదేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక చిరస్మరణీయమైన స్థానం ఏర్పరిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాకలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి ఏదో కార్యక్రమం చేపట్టి వారికి నివాళులు అర్పించే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత 8:30 గంటల కలవ గాజువాక పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది. కాబట్టి గౌరవ కార్పొరేటర్లు, అలాగే జిల్లా నాయకులు, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరిమణులు, తెలుగు యువత అందరూ కూడా మీ పరిధిలో రక్తదానం చేసే దాతలని పార్టీ కార్యాలయం తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు కళ్ళ కన్నా ఆ ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ, మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వార్డులో కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం మా మహానుభావుడి పేరు చెప్పి ప్రతి వార్డులో కార్యక్రమం జరగాలని చెప్పి అందరూ కోరుకుంటూ, రేపు జరిగే ఈ కార్యక్రమం 8:30 గంటలకి పార్టీ కార్యాలయంలో ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని, ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పర్యవేక్షణలోనే జరుగుతుంది కాబట్టి దీన్ని గ్రహించాలని మరి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు. హత్య రాజకీయాలు, కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చేయటం నిజంగా చాలా దురదృష్టకరం. మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో, పోలీసులు వ్యవహరించాల్సిన విషయంలో చాలా కఠినంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో అణిచివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పల్నాడులో జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఎవరైతే సల్మాన్ అనే అతను ఉన్నాడో వైసీపీ నాయకుడు, ఈ సాల్మాన్ అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్. దాదాపు సంవత్సరం నుంచి గ్రామానికి దూరంగా ఉండి మొన్న 10వ తారీఖున గ్రామంలోకి రావడం, వచ్చిన వెంటనే అక్కడ ఎవరైతే పేతురు, అతను కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పేతుర్ని గొడవ పడతాం, మొట్టమొదటి సాల్మానే పేతురు మీద దాడి చేయటం, పేతురు తిరిగి అతని మీద తల మీద గాయం చేయటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ గొడవలో అతను చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తిని అంత్యక్రియల్లో పాల్గొంటామని చెప్పి, అంటే అక్కడ కక్షలో కార్పణ్యాలని రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు పూనుకోవటం గతంలో చూసాం. ఇదే పల్నాడులో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి గ్రామాల్ని దాడులు చేయించారు, ఆడబిడ్డల మీద మానభంగాలు చేయించారు, గ్రామాల నుంచి రాకుండా గోడలు కట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇవాళ అటువంటి ఆ గ్రామాల్లో చాలా ప్రశాంతత వాతావరణం ఉంటే మళ్ళీ కక్షలో రెచ్చగొట్టే కార్యక్రమానికి వైసీపీ నాయకులు దిగటం, ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఇలాంటి సంస్కృతి గతంలో కూడా చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర సమాగాభివృద్ధి, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే గత 10 సంవత్సరాలు కనుక మన రాజధాని గురించి ఆలోచన చేస్తే 2014 ఎన్నికల్లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధికారం కోసం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను హైదరాబాదును మించిన మహానగరాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ఉపన్యాసాల్లో చెప్పారు. ఆ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు.
చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి రాజధాని నిర్మించుకునే హక్కుని మరి ఆ రోజు విభజన చట్టం కల్పించిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశాడో, ఈ అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తాను. ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదం, అభ్యంతరకరం, జుగుప్సాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన నాయకత్వం పట్ల నమ్మకం ఉన్న 29,000 మంది రైతు సోదరులు వాలంటీర్గా ముందుకొచ్చి మా రాష్ట్రంలో ఒక